ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఆసుపత్రి కంటి సమస్యలతో బాధపడుతున్న పేదల పాలిట వరంగా మారింది. ఉచిత కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అంధత్వ నివారణే లక్ష్యంగా సామాజిక బాధ్యతతో సేవలందిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో 1999లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 150 మందికి శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా 125 పడకలే అందుబాటులో ఉండటంతో మిగిలిన వారిని తిప్పి పంపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆనాటి ఘటన లయన్స్ క్లబ్ సభ్యుల్లో కొత్త ఆలోచన రేకెత్తించింది. పేదల కంటి సమస్యల పరిష్కారానికి ఆస్పత్రి స్థాపించాలని నిర్ణయించారు. మొదట్లో 5 పడకలతో కంటి ఆస్పత్రి ప్రారంభించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కేవీ రెడ్డి పేరున అమెరికాలో స్థిరపడిన వైద్యుడు రవీందర్ రెడ్డి 15 లక్షల రూపాయల విరాళం అందించాడు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ సైతం నిధులు సమకూర్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలు, క్లబ్ సభ్యుల నుంచి వచ్చిన విరాళాలతో 2003లో 20 పడకల సొంత భవనంలో లయన్స్ ఆస్పత్రి సేవలు మొదలయ్యాయి. ఏటా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రస్తుతం 50 పడకల స్థాయికి ఆస్పత్రిని విస్తరించారు. బోధన్ ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో ఉచిత వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కుట్లు లేకుండా చేసే శస్త్రచికిత్సతో పాటు ఫెకో, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవసరమైన లేజర్ చికిత్సలు అందిస్తున్నారు. రోగుల తాకిడి పెరగడంతో పిట్లం, బాన్సువాడ, నారాయణఖేడ్, బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, ఆర్మూర్లో శాటిలైట్ కేంద్రాలు నెలకొల్పారు. నిజామాబాద్లో 25 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. మా నాన్నగారికి కన్ను కొంచెం ఆపరేషన్ చేయించవచ్చు. ఇక్కడ లయన్స్ హాస్పిటల్ బోధనకి తీసుకొస్తే కొంచెం శుక్లం ఉందని చెప్పేసి ఆపరేషన్ డేట్ ఇచ్చారో 8వ తారీఖు ఆపరేషన్ చేయడం జరిగింది. చాలా బాగా జరిగిందండి. గతంలో కూడా 2 సంవత్సరాల కిందట ఇంతకుముందు ఇంకో కంటికి కూడా ఇదే హాస్పిటల్లో చేశాము. ఈ వైద్యం చాలా బాగా చేశారు. సేవలు బాగా ఉన్నాయి. ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత చెకప్కి తీసుకొచ్చాము. చూయించిన తర్వాత నా కళ్ళు చాలా బాగా కనపడుతుందని చెప్పి మా నాన్నగారు చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ చుట్టుపక్కల గ్రామాలకి లయన్స్ క్లబ్ బాగా సేవలు అందించడం చాలా గొప్పగా ఉంది. బయటికి పోతే దాదాపుగా 25 నుంచి 30 వేలు ఖర్చు అయ్యేదండి. మాకు ఏమీ ఖర్చు కాకుండా దాదాపుగా చక్కగా చేశారండి. చాలా బాగా జరిగిందండి. ఒకరోజు వచ్చి టెస్టింగ్ చేసుకొని పోయినాం. నెక్స్ట్ డే రమ్మన్నారు. 8th నాడు ఆపరేషన్ అయింది. పేషెంట్తో సహా ఇంకో మనిషి కూడా వచ్చారు. ఇక్కడ భోజనం పెట్టాను. ఆపరేషన్ బాగానే సక్సెస్ అయిన తర్వాత సాయంత్రం వరకు ఉన్నాం ఇక్కడనే. మళ్ళీ పొద్దున పోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అన్నీ మళ్ళీ 2వ రోజు చెక్ చేసుకొని పోయినాం. ఏం సౌలతులు అన్నీ బాగానే ఉన్నాయి. మా అత్తమ్మకు కంట్లే పువ్వు వచ్చిందని అంటే తీసుకొచ్చినాం సార్. ఇక్కడికి తీసుకొస్తే ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆపరేషన్ తీసుకపోతే ఈరోజు చేసేస్తే అయిపోతుంది అని చెప్తే తీసుకొచ్చినాం సార్. మేము తీసుకొస్తే ఫ్రీ చేయించుకుంటారా అని అంటే సరే ఫ్రీ చేయించుకుంటామంటే వాళ్ళే చేసిండ్రు సార్. 2-3 రోజులు ఉన్నాం ఇక్కడనే. వాళ్ళే అన్నం పెట్టిండ్రు పేషెంట్లకు. వాళ్ళే మంచిగా చూసుకున్నారు సార్. 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రమ్మంటే మరో ఈరోజు తీసుకొని వచ్చినాము. ఇంత బాగానే ఉంది సార్. మంచిగానే చేసిండ్రు. పేషెంట్లకు కూడా మంచిగానే చూసుకున్నారు సార్ వాళ్ళే. 3 ఏళ్ల క్రితం ఆస్పత్రి సేవల నాణ్యతకు ISO 9001/2015 ధృవీకరణ లభించింది. గతేడాది శంకర్ నేత్రాలయ వారి దక్షిణ భారత అవుట్ రీచ్ ప్రోగ్రాం పురస్కారం వచ్చింది. త్వరలోనే మరో 4 ఆస్పత్రులు ప్రారంభించాలని లయన్స్ క్లబ్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. వివిధ వైద్య పరీక్షల కోసం రోగుల నుంచి 50 రూపాయల నామమాత్రపు రుసుము వసూలు చేస్తూ వచ్చిన ఆదాయాన్ని ఆస్పత్రి విస్తరణకు వినియోగిస్తున్నారు. రోగులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేలా ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, పచ్చదనంపైన ప్రత్యేక దృష్టి సారించారు. స్టార్టింగ్లో పేషెంట్ తక్కువ వస్తుండే, కాకపోయినా మెల్లమెల్ల పెరుగుకుంటూ ఇలా ఈ స్థాయికి వచ్చింది. ఫస్ట్ 5 బెడెడ్తో స్టార్ట్ చేసిన బిల్డింగ్ ఈరోజు 50 బెడెడ్ హాస్పిటల్ వరకు చేరింది. ఇంతకుముందు పేషెంట్స్ మెదక్, నర్సాపూరు, బైంసా ఇక్కడ నుంచి వచ్చేటోళ్ళు హైదరాబాద్కి పంపించేటోళ్ళం రిఫర్ చేయడానికి. ఏదైనా రెటీనా ప్రాబ్లం కానీ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు అవన్నీ కాకుండా అన్నీ ఇక్కడే ఉచితంగా చేయిస్తున్నాం. మరి చనిపోయిన వ్యక్తి నుంచి 6 గంటల్లో నేత్రాలు సేకరించి ఎలుగు ప్రసాదం పంపిస్తాం. ఈ సంవత్సరము 44 మందికి కంటి చూపు ప్రసాదించడం జరిగింది. ఇక్కడ రోజు 150 మందికి సుమారుగా మా కంటి 6 సర్జరీలు చేస్తున్నాము. కేవలం 50 రూపాయలతోటే ఇది చేస్తున్నాం.
ఇంకా ఫ్యూచర్ కూడా ఆర్మూర్ ఒకటి, నిర్మల్ ఒకటి కూడా లయన్స్ కంటే నెలకొల్పాలని ఉద్దేశం మాకు ఉంది. మరి దీనికి సంబంధించి మరి డిప్లొమా కూడా డిఎన్బి కోర్స్ ఒకటి కూడా ఈ సంవత్సరం మేము అప్లై చేస్తున్నాము. ఎంబీఎస్ తర్వాత ఏదైతే 3 సంవత్సరాలు కోర్స్ చేస్తారో ఆ కోర్సు కూడా హాస్పిటల్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సంవత్సరం దాన్ని కూడా అప్లై చేస్తున్నాం. అంధత్వ నివారణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిలో అందిస్తున్న సేవల పట్ల రోగులు, వారి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.